ఎన్నికలు రాజకీయాలు వివాదాలు ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చని తెలుగువారు అందరూ ఇండియా కూటమి ముఖ్యం ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి గెలుపుకు నిలబడాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మాజీ సీఎం వైఎస్ జగన్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే అసదుద్దీన్ ఆయన గెలుపుకు కృషి చేయాలని వ్యక్తిగతంగా కోరుతున్నానన్నారు. సుదర్శన్ రెడ్డి గెలుపు వల్ల మన తెలుగువారి ప్రతిష్ట మరింత పెరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ రోజు హైదరాబాద్లోని తాజ్ కృష్ణాలో సుదర్శన్ రెడ్డితో తెలంగాణ రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఎన్నికలు రాజకీయాలు వివాదాలు మనం ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. మన తెలుగువాడు మనవాడు రాజ్యాంగ నిపుణుడికి ఒక అవకాశం వచ్చింది. జాతీయ స్థాయిలో మనం ప్రతిష్ట కోల్పోతున్న సందర్భంగా తెలుగు వాళ్ళ యొక్క గౌరవాన్ని ప్రతిష్టను పెంచే సందర్భంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు అభ్యర్థిగా రావడము మనందరం ఏకతాటి మీదకి వచ్చి రాజకీయాలను మన మధ్యలో ఉన్న భిన్న అభిప్రాయాలను పక్కన పెట్టి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి అండగా నిలబడాలి అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రశేఖరరావు గారు, అసదుద్దీన్ ఓవైసీ గారు వీళ్ళందరికీ పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేయడమే కాకుండా 42 మంది లోక్సభ సభ్యులు, 18 మంది రాజ్యసభ సభ్యులకు కూడా వ్యక్తిగతంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీరందరూ ఆత్మ ప్రబోధానుసారము ఓటేయండి. ఈ దేశంలో హిందీ భాషను అత్యధిక ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తాను ఇండియా కూటమి అభ్యర్థిని కాదు, ప్రతిపక్షాల అభ్యర్థినని చెప్పుకొచ్చారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి. అలాగే ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూటమిలో భాగస్వామ్యం కాకపోయినా తన మద్దతు ఇస్తున్నట్లు చెప్పారని గుర్తు చేశారు. తాను రాజ్యాంగాన్ని కాపాడడం కోసం ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని చెప్పుకొచ్చారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నికైన తర్వాత చాలా మంది తనను రాజకీయం అనే ముళ్ళ కిరీటాన్ని ఎందుకు నెత్తిన పెట్టుకున్నావని అడిగారని గుర్తు చేశారు. అయితే వారికి తాను రాజకీయాల్లో ప్రవేశించలేదని, తనకు ఏ పార్టీతో సభ్యత్వం లేదని, భవిష్యత్తులో కూడా ఉండబోదని, పౌర హక్కులు, సామాజిక న్యాయం గురించి తను మాట్లాడతానని ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఎందుకు మీరు ఈ రాజకీయ ముళ్ళ కిరీటాన్ని నెత్తిలో పెట్టుకున్నారు? మీరు ఒక న్యాయమూర్తి, 53 సంవత్సరాల నుంచి న్యాయశాస్త్రంతో పెనవేసుకున్నటువంటి పేగుబంధం ఎందుకు అంటే నేను ఒకటే మాట చెప్పిన, భారత సంవిధానంతో 53 ఏళ్లుగా నా ప్రయాణం కొనసాగుతుంది. ఇది అదే ప్రయాణంలో ఒక అంతర్భాగం మాత్రమే. ఎందుకంటే ఉపరాష్ట్రపతి పదవి రాజకీయపరమైనటువంటి పదవి కాదు. ఇప్పటి వరకు 1, 2, 3, 4, 5 సార్లు రాజ్యాంగం మీద ప్రమాణం చేయడం జరిగింది. రాజ్యాంగానికి నిబద్ధుడినై ఉంటాను, విధేయుడై ఉంటాను. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి దగ్గరికి వచ్చే వరకు సంవిధానం ఏం చెప్తుంది? ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలపై బీఆర్ఎస్ పార్టీ స్పందించింది. ఈ క్రమంలో హరీష్ రావుకు బీఆర్ఎస్ మద్దతు పలికింది. హరీష్ రావుకు అండగా నిలిచింది. సింహం సింగిల్గా వస్తుందంటూ తెలంగాణ అసెంబ్లీలో కాళేశ్వరంపై చర్చించిన హరీష్ రావు వీడియోను ట్వీట్ చేసింది. తెలంగాణ అసెంబ్లీలో కాళేశ్వరంపై చర్చ సందర్భంగా హరీష్ రావు సింహం సింగిల్గా వస్తుంది అని తెలిపిన వీడియోను బీఆర్ఎస్ తన ట్విట్టర్లో షేర్ చేసింది. ఈ ట్విట్టర్లో ఇది 6 అడుగుల బుల్లెట్టు, సింహం సింగిల్గా వస్తుంది అంటూ కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారాన్ని అసెంబ్లీ సాక్షిగా ఆధారాలతో ప్రతిబింబించిన హరీష్ రావు పట్ల కామెంట్స్ జోడించింది బీఆర్ఎస్. బీఆర్ఎస్ ట్వీట్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ రీట్వీట్ చేశారు. దీంతో కేటీఆర్ సపోర్ట్ హరీష్ రావుకే అని ప్రకటించారు. కాగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కాళేశ్వరం సిబిఐ విచారణపై కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేటీఆర్ సహా కీలక నేతలంతా పాల్గొన్నారు. ఇక కవిత ఇష్యూపై పార్టీ అధినేత స్పందిస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని ఉత్కంఠ కొనసాగుతోంది.
తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ బీజేపీ బంధం బలపడిందని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ బీజేపీ తీరును ప్రశ్నిస్తూ విమర్శలు చేశారు. సిబిఐ అంటే కాంగ్రెస్ బీజేపీ ఇన్వెస్టిగేషన్ అని సరికొత్త అర్థాన్ని చెప్పారు. బీజేపీ సీఎం రేవంత్ రెడ్డి స్నేహబంధం బయటపడిందన్న ఆయన సభలో హరీష్ రావు మాట్లాడుతుంటే 10 మంది మంత్రులు 33 సార్లు అడ్డు తగిలారని చెప్పుకొచ్చారు. బీజేపీ సభ్యుడిని కాంగ్రెస్ ఉపయోగించుకుందని ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీల తీరును తెలంగాణ సమాజం గమనిస్తూ ఉన్నది. బోస్ కమిషన్ ఏర్పాటు నుంచి ఎన్డీఎస్ఏ రావడం దగ్గర నుంచి బోస్ కమిషన్ ఏర్పాటు, దాని డొల్లర్ రిపోర్టు, నిన్న అసెంబ్లీలో చర్చ, చివరికి సిబిఐ ఎంక్వైరీ, ఇవన్నిటిని కూడా కేసీఆర్ని బదనాం చేసేందుకు, కాళేశ్వరాన్ని బదనాం చేసేందుకు, బీఆర్ఎస్ పార్టీని బదనాం చేసేందుకు మాత్రమే అని చెప్పి తెలంగాణ సమాజం గమనిస్తున్నది. ఇప్పుడు ఫైనల్గా ఏమైందంటే సిబిఐ అంటే కాంగ్రెస్ బీజేపీ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్. ఇప్పుడు ఇవన్నీ చూస్తే అర్థమవుతున్నది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు జరిగిన సంఘటనలన్నీ శ్రీకాకుళం జిల్లా బావనపాడులో మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు తెలిపారు. సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ముందుగా బావనపాడు హార్బర్ సాధ్యతలను పరిశీలించేందుకు బోటు మీద సముద్రంలో పర్యటించారు. జిల్లా కలెక్టర్ స్వప్నికల్ దినాకర్, ఆర్డీఓ కృష్ణమూర్తి సహా ఇతర ఉన్నతాధికారులతో కలిసి సముద్ర పరిసరాలను పరిశీలించారు. బావనపాడు పోర్టును మూలపేటకు మార్చిన నేపథ్యంలో బావనపాడుకు కొత్తగా హార్బర్ మంజూరు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. హార్బర్ నిర్మాణానికి సంబంధించి పూర్తిస్థాయి నివేదికను సిద్ధం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. తెలంగాణ ప్రజలు జరుపుకునే పండుగల్లో బతుకమ్మ పండుగ ప్రత్యేకం. తాజాగా బతుకమ్మ పండుగ షెడ్యూల్ను ప్రభుత్వం ప్రకటించింది. సెప్టెంబర్ 22 నుంచి తెలంగాణలో బతుకమ్మ వేడుకలు జరగనున్నాయని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. ఈ నెల 27న ట్యాంక్ బండ్పై బతుకమ్మ కార్నివాల్, 28న 10,000 మందితో బతుకమ్మ సంబరాలు, 29న పీపుల్స్ ప్లాజా దగ్గర బతుకమ్మ పోటీలు, ఈ నెల 30న బతుకమ్మ పెరేడ్ ఉంటుందని జూపల్లి తెలిపారు. ఈసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తామని ప్రకటించారు. 9 రోజుల పాటు జరిగే నవరాత్రుల వేడుకలకు అనుగుణంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయనుంది. పూలతో చేసే ఈ పండుగ ప్రపంచంలో మరెక్కడ కూడా లేని ప్రత్యేకత స్థానం మన తెలంగాణ రాష్ట్రానికి ఉంది. ఈ బతుకమ్మ పండుగ కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, ఇది తెలంగాణ ఆత్మగీతం. ప్రకృతి, పర్యావరణం, పూలతో మన బంధాన్ని ప్రతిబింబించేటువంటి సంబరాలు. ప్రతి తెలంగాణ వాసి గుండెల్లో పూల పరిమళంలా నిలిచేలా ఉత్సవాన్ని ఏర్పరిచే ప్రయత్నం, యావత్ ప్రపంచాన్ని ఆకర్షించే విధంగా, యావత్ భారతదేశంలో మరెక్కడ కూడా చేయని పద్ధతిలో చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్న ఈ యొక్క బతుకమ్మ పండుగను రేపు సెప్టెంబర్ 21 నుంచి 29 తారీఖు వరకు చేసే ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఈ యొక్క సెప్టెంబర్ 21 నుంచి సెప్టెంబర్ 30 వరకు మొదటి ఈవెంట్ మా సహచర మంత్రివర్యాలు వరంగల్లోని 1000 స్తంభాల గుడి వద్ద ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 22 నుంచి 24 వరకు ప్రతిరోజు 3-4 జిల్లాల్లో ముఖ్య ఆలయాల్లో పర్యాటక. తెలంగాణలో బీసీ బిల్లుపై కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదని బీజేపీ రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. ఇదే సమయంలో కొండను తవ్వి ఎలుకను పట్టిన విధంగా రేవంత్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం రుజువులు మాయం చేసేందుకు పీసీ కోర్స్ కమిషన్ వేశారా అని ప్రశ్నించారు. విధిలేని పరిస్థితుల్లో సీబీఐకి అప్పగించారని మండిపడ్డారు. కాళేశ్వరం అవినీతి రుజువుల్ని సీబీఐకి అప్పగించాలని 22 నెలల తర్వాత రేవంత్ కు కనువిప్పు కలిగిందని విమర్శించారు. దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మరిగినట్టుగా రేవంత్ రెడ్డి గారికి 22 మాసాల తర్వాత ఇప్పుడు కనువిప్పయింది. కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి కుంభకోణం సిబిఐ దర్యాప్తు ద్వారానే వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి వస్తాయని, నిజం నిగ్గు తేల్చే సంస్థ సిబిఐది మాత్రమే చెప్పి వారికి నిన్న కనువిప్పయింది. ఆ రోజు కేసీఆర్ తానే ఒక గొప్ప ఇంజనీర్గా పరిగణించుకొని ఏ రకంగా మరి 1000 కోట్ల అవినీతి జరిగిందో ఆ రోజు మేము స్పష్టం చేస్తే
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిపై మాజీ చైర్మన్ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి పాలనలో టీటీడీ భక్తుల సేవ మరచి వ్యాపారుల సేవలో మునిగిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అద్దె చెల్లించకుండా 2 కోట్ల బకాయిలు పడ్డ సన్నిధానం క్యాంటీన్ను ముఖ్యమంత్రి కార్యాలయ ఆదేశాలతో ఆగమేఘాల మీద తిరిగి ఓపెన్ చేయడాన్ని తీవ్రంగా ఆపేక్షించారు. ఈ వ్యవహారం మొత్తం సచివాలయం నుంచి మానిటర్ అయిందన్నారు. రెవెన్యూ అధికారులు సాయంత్రం 4:52 రెంట్ కట్టని కారణంగా ఆ సన్నిధానం క్యాంటీన్ని మూసివేశారు. దాంట్లో స్పష్టంగా టైంను కూడా మెన్షన్ చేసినటువంటి కెమెరాతో తీసినటువంటి ఫోటో అది. 21/12/2024 దీనిని రెవెన్యూ అధికారులు మూసివేశారు. కానీ ఇక్కడే మతలబు ఏంట్రా అంటే వెంటనే సీఎం ఆఫీస్ ఇంటర్ఫియర్ అయ్యి సిఎంపి నంబర్ 694 హైదరాబాద్లోని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరమైంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 9 కేసులు నమోదు చేసిన సిట్ నిందితులను మరోసారి కస్టడీకి ఇవ్వాలని ఇవాళ పిటిషన్ దాఖలు చేసింది. కాగా సరోగసి ముసుగులో శిశు విక్రయాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై యూనివర్సల్ సృష్టి ఫెసిలిటీ కేంద్రంపై పోలీసులు 9 వేర్వేరు కేసులు నమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రతతో సహా 27 మంది అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో కీలక నిందితురాలైన డాక్టర్ నమ్రత, ఆమె కుమారుడు జయంత కృష్ణ, సదానందం, చెన్నారావులను 2 రోజులు పోలీసులు కస్టడీ కోరుతూ న్యాయస్థానంలో సిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఐపీఎస్ అధికారి సంజయ్కు 3 రోజుల ఏసీబీ కస్టడీ విధిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం నుంచి 3 రోజుల పాటు సంజయ్కు ఏసీబీ కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఫైర్ సేఫ్టీ పరికరాల కొనుగోలు అక్రమాల కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు ఐపీఎస్ అధికారి సంజయ్. చైనాలోని టియాన్జిన్లో జరిగిన షాంఘై ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచారు. రష్యా అధినేత పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ చాలా ప్రాధాన్యత ఇచ్చారు. అమెరికా భారతదేశంపై 50% సుంకాలు విధించిన నేపథ్యంలో ఈ 3 దేశాలు మరింత దగ్గరవుతున్నాయి. పుతిన్, జిన్పింగ్లతో మోడీ కరచలనం, ఆత్మీయ ఆలింగనం చూస్తే అమెరికాకు కాలుతున్నట్లు తెలుస్తోంది. దీంతో భారత్ తమ నుంచి దూరం కాకుండా ఉండేందుకు ప్రస్తుతం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మోడీ పుతిన్ భేటీకి కొన్ని నిమిషాల ముందు అమెరికా నుంచి కీలక ప్రకటన వచ్చింది. చైనా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ తియాన్జిన్ వేదికగా జరుగుతోన్న 25వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఉగ్రవాద సమస్యను ప్రధానంగా లేవనెత్తారు. ఉగ్రవాదం శాంతికి ముప్పుగా పరిగణించబడిందని పేర్కొన్నారు. ఈ సమస్యతో భారత్ 4 దశాబ్దాలుగా ఇబ్బంది పడుతోందన్నారు. అలాగే చైనాకు చెందిన బెల్ట్ అండ్ రోడ్ ఇమినియేషన్ను ప్రశ్నించారు. और मैं हमेशा अनुभव करता हूं कि आपको मिलना मतलब एक यादगार मीटिंग भी होती है, बहुत सी चीजों की जानकारियों का आदान प्रदान करने का अवसर मिलता है. हम लगातार संपर्क में रहे हैं. दोनों पक्षों के बीच नियमित रूप से कई उच्च स्तरीय बैठकें भी हुई है. इस वर्ष दिसंबर में हमारी 23वीं समिट के लिए 140 करोड़ भारतीय उत्सुकता पूर्वक आपका इंतजार कर रहे हैं. एक्सेलेंसी ये हमारी स्पेशल एंड प्रिविलेज स्ट्रेटेजिक पार्टनरशिप की गहराई और व्यापकता का परिचायक है. कठिन से कठिन परिस्थितियों में भी भारत और रूस हमेशा कंधे से कंधा मिलाकर चले हैं. हमारा करीबी सहयोग न केवल दोनों देशों के लोगों के लिए बल्कि वैश्विक शांति. ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.